అందరికీ వందనములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయ కాల సమయంలో పడకల మీద నుంచి లేవటం ప్రభు యొక్క కృపావార్తను విన్నారండి. ఈ రోజు మరి చూసినట్టయితే మనం దేవుని వాక్యాన్ని చూస్తాం. బేస్తవారం 21వ తారీఖు మరి మే నెల 2026 సంవత్సరం. ఈ ఉదయ కాల సమయంలో పడకల మీద నుంచి లేసినట్టయితే ప్రభు యొక్క కృపావార్తను మనం విన్నారండి. దేవుని వాక్యాన్ని ఈ రోజు మనకు ఇవ్వబడిన కృపావార్తను చూసినట్టయితే యెషయా గ్రంథము 58వ అధ్యాయం. యెషయా గ్రంథము 58వ అధ్యాయం. యెషయా గ్రంథము 58వ అధ్యాయము మనం చూసినట్టయితే 14వ వచనం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 14వ వచనం. నీవు యెహోవా యందు ఆనందించెదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యము నీవు అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్య ఇదే. అక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, ఈరోజు మనకి ఇవ్వబడిన కృపావార్త పడకల మించినటువంటి ప్రభు యొక్క కృపావార్తను వింటున్నాం. ఏంటంటే మీ దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదును అని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా వాక్యాన్ని ఒక్క కోణంలో మనం ఎప్పుడూ అర్థం చేసుకోకూడదు. అనేక భాగాలుగా అనేక కోణాల్లో దేవుని వాక్యం ఎప్పుడు మర్మమైంది కాబట్టి అనేక కోణాలు అర్థం చేసుకోవాలి. ఇక్కడ రాయబడిన మాట ఏంటి? దేశం యొక్క ఉన్నత స్థలం మీద మిమ్మల్ని ఎక్కించదని అన్నాడు. సో దేశం యొక్క ఉన్నత స్థలం మీదకు మనం ఎక్కాలంటే మనం చేయాల్సిన ఏంటి? దేశం యొక్క ఉన్నత స్థలం మీదకి నేను మిమ్మల్ని ఎక్కిస్తానన్నాడు. ఆయన ఎక్కించాలంటే దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి ఆయన ఎక్కించాలంటే మనం ఏం చేయాలా? చూడండి, ఇప్పుడు దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి నేను ఎక్కిస్తానంటున్నాడు. సరే, ఆయన చెప్పిన కోణంలో దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి ఆయన ఎక్కించడానికి ఇష్టపడుతున్నాడు. అలా మనం ఎక్కించబడాలంటే మనం ఏం చేయాలి? ఆయన మనల్ని ఎక్కించాలంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటి చూసినట్టే రండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనం. నా విశ్రాంతి దినమును వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరుకునే ఎడల, విశ్రాంతి దినం మనోహరమైనది, యెహోవాకు ప్రతిష్ఠిత దినమని ఘనమైనదని అనుకుని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల, నీకు ఇష్టమైన పనులు చేయకు, వ్యాపారం చేయకు, లోకవార్తలు చెప్పుకొనకు ఉండిన ఎడల. అది కానీ ఆయన ఉన్నతమైన స్థలముల మీదకు మనల్ని ఎక్కించాలంటే మనం చేయాల్సిన మొదటి పని యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనం ప్రకారం విశ్రాంతి దినమును మనోహరమైనదిగా ఆచరించాలి. విశ్రాంతి దినమును మనోహరమైనదిగా ఎంచాలి. ఒక మాటలో చెప్పాలంటే మనోహరమైనది అంటే చాలా సువాసనతో కూడింది, చాలా మహిమతో కూడింది. ఈరోజు మన జీవితాల్లో దేవుడు మనల్ని ఒక ఉన్నతమైన స్థానానికి ఎందుకు తీసుకెళ్తల్లా? ఒక ఉన్నతమైన స్థానానికి మనం ఎందుకు ఎదట్లా? ఒక ఉన్నతమైన స్థానం మీదకి మనం ఎందుకు పోవట్లేదంటే, ఆ దేవుడు మనకు నియమించినటువంటి విశ్రాంతి దినమును మనం మనోహరమైనదిగా ఎంచట్లా. చాలా మంది కష్టకరమైనదిగా, ఈరోజు ఆదివారం మందిరంకి వెళ్ళాలా, తప్పదులే, వెళ్ళకపోతే దేవుడు ఏం చేస్తాడు, లేకపోతే ఈ వారం అంతా ఏ కీడు వచ్చిద్దో, ఏ నష్టం వచ్చిద్దో అంటే నువ్వు బాధతో దేవుని మందిరంకి రావద్దు. బైబిల్ అంటుంది కదా, నిన్ను ఉన్నత స్థలం మీదకి ఆయన నిన్ను ఎక్కించాలంటే విశ్రాంతి దినమును మనోహరమైనదిగా అంటే సంతోషకరమైనదిగా, ఆనందకరమైన, బహు మనోహరమైనదిగా, సువాసనతో కూడిందిగా నువ్వు చేస్తే అప్పుడు దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలముల మీదకి ఎక్కిస్తాడు, లేకపోతే కింద దించుతాడు. ఇది మొదటిది. రెండోదిగా చూసినట్టే యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనం ఏమని రాయబడుతూ వచ్చిందండి? విశాలమైన దేవుని నేను ఉన్నత స్థలముల మీదకి ఎక్కించాలంటే రెండోదిగా చేయాల్సిన పని ఏంటి? చూడండి, నా విశ్రాంతిను వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠిత దేవుని నువ్వు ఊరుకొనేలా, విశ్రాంతి దినం మనోహరం, యెహోవాకు ప్రతిష్ఠిత దినం అని ఘనమైన దినం నువ్వు అనుకొని దాన్ని ఘనముగా అనుసరించిన ఎడల. ఇక్కడ రెండో కోణం ఏంటంటే ఘనమైనదిగా ఎంచాలి. ఘనమైనదిగా దేవుని యొక్క విశ్రాంతి దినమును దాన్ని ఏం చేయాలా? మనోహరమైనదిగా ఎంచాలి, మనోహరమైనదిగా చేసేయాలి. రెండోదిగా చూసినట్టయితే ఘనమైనదిగా ఎంచాలి. ఈ రోజు నాకు ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు లేదా విశ్రాంతి దినం ప్రభు ఇచ్చాడంటే ఇది ఘనమైనది. దీనికి మించింది మరొక రోజు లేదు, దీనికి మించింది మరొకటి లేదు, దీనికి మించిన మరొక ధన్యత లేదు, దీనికి మించిన మరొక ఘనమైన స్థితి లేదని దీన్ని ఘనముగా ఎంచాలి. ఎప్పుడైతే ఈ విశ్రాంతి దినమును ఘనమైనది గెలుస్తావో, మనోహరమైన మనోహరమైనది అంటే సువాసనతో కూడేందుకు ఎప్పుడు గెలుస్తావో అప్పుడు నేను ఉన్నతమైన స్థలముల మీద ఆయన ఎక్కిస్తాడు. విశ్రాంతి దినమును ఎప్పుడైతే ఘనమైనది గెలుస్తావో అప్పుడు నిన్ను ఆయన ఉన్నతమైన స్థలంలోకి తీసుకెళ్తాడు. ఎందుకంటే నన్ను గణపరచువారు నేను గణపరచదని. ఆయన విశ్రాంతి దినమును ఘనమైనది గెలిస్తే నిన్ను అంటే ఆయన పునరుద్ధానపు రోజు కానీ, ఆయన విశ్రాంతి దినం కానీ, ఆయనకు సంబంధించినటువంటి ప్రభు దినమును నువ్వు ఘనమైనది గెలిస్తే ఇది ప్రభు దినం. ఈరోజు నేను మందిరంలో ఉండాలి, ఇంకెక్కడ ఉండకూడదు, లోకంలో పాపంలో. ఈరోజు దేవుల్లోనే ఉండాలి, లోకల పాపంలో సంబంధం లేదని దేవుల్లో అది ఘనమైన రోజు అని నువ్వు ఎంచినప్పుడు అప్పుడు నిన్ను ఆయన ఘనమైన స్థితికి ఉన్నతమైన స్థానానికి ఎక్కిస్తాడు. ఇది రెండు. మూడవదిగా చూసినట్టే యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనంలోనే ఏమన్నది? నీకు ఇష్టమైన పనులు చేయక. అంటే ఆయన నిన్ను ఉన్నతమైన స్థలముల మీదకి తీసుకెళ్ళాలంటే నీకు ఇష్టమైన పనులు చేయకూడదు, ఆయనకి ఇష్టమైన పనులు చేయాలి. ఆయన నిన్ను ఉన్నతమైన స్థలముల మీదకి తీసుకెళ్లాలంటే నీకు ఇష్టమైన పనులు ఏది చేయకూడదు. నీకు ఇష్టమైన పని ఏది కూడా చేయడానికి ఇష్టపడకూడదు.
నీకు ఇష్టమైన పని ఎప్పుడైతే నువ్వు చేస్తావో ఉన్నతమైన స్థలముల మీదకి దేవుడు నిన్ను ఎక్కించడం. ఆ ఉన్నతమైన స్థలముల మీదకి, దేశం యొక్క ఉన్నతమైన స్థలం మీదకి నువ్వు ఎక్కాలంటే విశ్రాంతి దినం మనోహరమైనది గంచాలి, విశ్రాంతి దినం ఘనమైనది గంచాలి. ఆ ఉన్నతమైన స్థలంలోకి నువ్వు ఎక్కాలంటే నీకు ఇష్టమైన పనులు నువ్వు చేయకూడదు, దేవునికి ఇష్టమైన చేయాలి. మందిరంలైనా సంఘములైనా సంఘానికి వెలుపటైనా నువ్వే పని చేసినా మొదట దేవునికి ఇష్టమైనదే అయ్యి ఉండాలి. నువ్వు చేసే ప్రతిదీ దేవునికి ఇష్టంగా ఉండాలి. నువ్వు చేస్తున్న ప్రతి ఒక్కటి దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. దేవునికి ఇష్టం లేని పనులు నువ్వు చేస్తే దేశం యొక్క ఉన్నతమైన స్థలం మీదకి దేవుడు ఎక్కించడు, ఆ నుంచి కింద దోచేస్తాడు. ఇది 3. 4వ విషయాన్ని చూద్దామా రండి. ఆయన నిన్ను ఉన్నతమైన స్థలం మీదకి ఎక్కియాలని నువ్వు చేసిన 4వ పని. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 13వ వచనంలో వ్యాపారము చేయకయో. ఏం చేయాలండి? వ్యాపారం చేయకయో. సో ఎప్పుడైతే నీ వ్యాపారం అంటే ఆయన నియమించినటువంటి ప్రభుదినమున, ఆయన నిర్మించినటువంటి ప్రభుదినమున నువ్వు వ్యాపారం చేయకోకుండా ఉంటే ఖచ్చితంగా ఆయన నేను ఉన్నతమైన స్థలాల్లోకి తీసుకెళ్తాడు. అంటే నీ మనసు వ్యాపారం మీద, అంటే బైబిల్ ఉంది, నీ ధనం ఎక్కడున్నో నీ హృదయం ఎక్కడుండును, నీ ధనం ఎక్కడున్నో నీ హృదయం ఎక్కడున్ను. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే నీవు నేను వ్యాపారం మీద, అంటే వ్యాపారం ఎందుకు చేస్తున్నాము? డబ్బు సంపాదించుకోవడానికి, ధనం కోసం. సో ఎప్పుడైతే మన హృదయం వ్యాపారం అంటే ధనం మీద ఉంటుందో, విశ్రాంతి దినం, ప్రభు యొక్క పునరుద్ధానపు రోజు, ప్రభు సన్నిధిలో ఈరోజు సంఘ ప్రార్థన ఉంది, బైబిల్ స్టడీ ఉంది, ఉపవాస ప్రార్థన ఉంది, ప్రభు యొక్క ఆరాధన దినం ఉంది, ఏదైనా స్పెషల్ మీటింగ్ ఉంది, అయినా మనం సంపాదన కోసం ప్రయాసపడి దీన్ని అశ్రద్ధ చేస్తున్నామంటే అందుకే మనం ఉన్నతమైన స్థలాల మీదకి ఎక్కట్లా. చాలా మంది అంటారు, అయ్యా మా పిల్లలు ఫారెన్ వెళ్ళాలి, అమెరికా వెళ్ళాలి, ప్రార్థన చేయండి అంటారు. కానీ మీరైతే సంఘ ప్రార్థనకు వస్తారో లేదో తెలియదు, బైబిల్ స్టడీకి వస్తారో లేదో తెలియదు, ఉపవాస ప్రార్థనకు వస్తారో లేదు. పోనీ వెళ్ళేవాళ్ళు అని వస్తారంటే వాళ్ళు అసలు మందిరానికే రారు. మరి దేవుడు ఎట్ట ఉన్నతమైన స్థలాల మీదకి ఎక్కిస్తాడు? దేవుడు ఉన్నతమైన స్థలంలో మీదకి నిన్ను నీ కుటుంబాన్ని ఎక్కించాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో ఏ రోజు కూడుకుందో ఆ రోజు నీ పని ఆపుకుని దేవునిలో గడపాలి. ఆ రోజు ఆ పని ఆపేసుకుని దేవునిలో ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలి. దేవునిలో ఆ పని ఆపేసేసి దేవునిలో నువ్వు గడుపుతూ ఉండాలి. అప్పుడు దేవుని ఉన్నతమైన స్థలాల మీద తీసుకెళ్తాడు. దేవుని మందిరంలో సంఘ ప్రార్థన ఉంటే అంటే నువ్వు పనిలో ఉంటావు, బైబిల్ స్టడీ ఉందంటే పనిలో ఉంటావు, ఇంకా ఉపవాస ప్రార్థన ఉందంటే పనులు. ఆదివారం ఆరాధన వస్తే టేబుల్ టైంలో వస్తావు, బల వర్తమానం సమయంలో. సగం ఆరాధన వర్తమానం అయిన తర్వాత వస్తావు. ఇంకా దేవుడు నిన్నెందుకు ఉన్నతమైన స్థలంలోకి ఎక్కిస్తాడు, కిందకు దించుతాడు తప్పితే. నువ్వైనంతే, నీ కుటుంబీకులు, నీ పిల్లలు కూడా అంతే, వారి బ్రతుకులు అంతే. వారు ఉన్నతమైన స్థలాల్లోకి ఎక్కలేరు. ఎందుకు ఎక్కలేరంటే దేవుని సన్నిధిని అశ్రద్ధ చేస్తున్నారు, దేవుని మందిరాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. వాళ్ళు దేవుని సన్నిధిలో గడపాల్సిన సమయంలో జాబ్ కోసమని, టైం కోసమని, ఇంకో దానికోసం. నేను ఏమంటానంటే జాబులు చేసుకోండి, కానీ దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇవ్వాలి. అలా ఇవ్వలేనప్పుడు నువ్వు జాబుకు ఉన్నతమైన స్థానం ఇచ్చావు, దేవునికి కాదు. అందుకే దేవుడు ఉన్నతమైన స్థలాల్లో నిన్ను ఎక్కిస్తున్నాడు అని అనుకుంటావు, అదే భ్రమే. చాలా మంది నేను చూస్తా, సంఘాలు యవనస్తులు ఆరాధన వర్తమానం వింటారు, ఆరాధన చేయరు, ఇంటికి వెళ్ళిపోతారు. ఎందుకు అన్న? జాబ్ ఉందన్న, డ్యూటీ అన్న, ఆన్లైన్ డ్యూటీ అన్న. ఏం డ్యూటీలు? దేవుని కంటే ఘనమైందా? డ్యూటీ చేసుకోవద్దని నేను అంటలా సుమి. డ్యూటీ చేసుకో, దేవుడు నీకు ఇచ్చిన వరం అది, నీ కుటుంబం పోషించబడటానికి దేవుడు నీకు ఇచ్చిన వరం. కానీ దేవుని స్థానం దేనికి ఇవ్వాలి? దేవునికి ఇచ్చే సమయం దేవునికి ఇవ్వాలి. మనోడు వ్యాపారాలకి, బిజినెస్లకి, డ్యూటీలకి, ఆటికిటికని సమయాన్ని తీసుకుంటున్నారు తప్ప దేవునికి ఇవ్వట్ల సమయం. తద్వారానే వారి జీవితాల్లో వారు డ్యూటీకి ఇచ్చిన ఉన్నతమైన స్థానం దేవునికి ఇవ్వట్ల, వ్యాపారానికి ఇచ్చిన ఉన్నతమైన స్థానం దేవునికి ఇవ్వట్ల, బిజినెస్కి ఇచ్చిన ఉన్నతమైన స్థానం దేవునికి ఇవ్వట్ల, వారి జీవితాల్లో ఉన్న ఉన్నతమైన స్థానం, పనులకి ఇచ్చిన ఉన్నతమైన స్థానం దేవునికి ఇవ్వట్ల. అందుకే ఉన్నతమైన స్థలాల మీదకి మన పిల్లలు, మన కుటుంబాలు ఎక్కలేని కారణం అదే. దేవునికి ఇవ్వట్ల ఉన్నతమైన స్థానం, పనులకి, డ్యూటీలకి, జాబులకి, ఆటికేటికి ఉన్నతమైన స్థానం ఇస్తున్నాం, దేవుని సమయానికి స్థానం ఇవ్వట్ల. అందుకే మనం ఉన్నతమైన స్థలాల మీదకి ఎక్కట్ల. ఇది 4. 5వ విషయాన్ని చూద్దామా? యెషయా గ్రంథం 58వ అధ్యాయం, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనంలో రాయబడుతున్న మాట చివర్లో, లోక వార్తలు చెప్పుకొనకుండి. అంటే మనం ఉన్నతమైన స్థలములకు ఎక్కపోవడానికి, దేశం యొక్క ఉన్నతమైన స్థలాల మీదకి మనం ఎక్కపోవడానికి 5వ రీజన్ ఏంటి తెలుసా అండి? లోక వార్తలు చెప్పుకోవటం. పనికిరాని వార్తలన్నీ చెప్పుకుంటాం, పనికొచ్చే వార్త ఒక్కటి చెప్పం. పనికిరాని వార్తలు మనం చెప్పుకుంటూ వస్తాం, పనికిరాని మాటలు ఎక్కువ మాట్లాడుకుంటూ వస్తాం, పనికిరాని, దేవునికి అయిష్టకరమైన పనికిరాని మాటలు ఎక్కువ మాట్లాడతాం. అందుకే మనం ఉన్నతమైన స్థానం మీదకి మనం ఎక్కలేకపోతున్నాం. దేశం యొక్క ఉన్నతమైన స్థలముల మీదకి మనం ఎక్కాలంటే లోక వార్తలు మనం వినకూడదు, వాటిని పుట్టించకూడదు. లేని వార్త పుట్టించేవాడు సాతాను సంబంధి. మనం అక్కడ జరగనిది జరిగినట్టుగా వార్తలు పుట్టిస్తే సాతాను సంబంధమే. నీవైనా నేనైనా ఎన్నోసార్లు అలా పుట్టించిన వారు ఉన్నావు. దేవుని క్షమాపణ అడగాలి, ప్రభా నేను అలా క్షమించు. ఇలాంటి క్షమాపణతో కూడి మాట్లాడగాలి, అప్పుడు మన జీవితాలు బాగుంటాయి. ఇంకా లోక వార్తలకు ఎక్కువ చెవి పెట్టవద్దు. లోకపులో ఉన్న వార్తలు వినటానికి దేవుని అశ్రద్ధ చేయకూడదు, దేవుని సన్నిధిని అశ్రద్ధ చేయకూడదు.
లోకంలో ఉన్నటువంటి వ్యర్థమైన మాటలు వినడానికి నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అశ్రద్ధ చేస్తావో ఖచ్చితంగా నష్టపోతావు. కాబట్టి ఈరోజు పడకల మీద లేసినట్లయితే ప్రభు యొక్క కృపావర్తన వింటాను మన జీవితంలో. దేవుడు ఉన్నతమైన స్థలముల మీదకి నేను ఎక్కించాలంటే మొట్టమొదటిగా విశ్రాంతి దినం మనోహరమైన చేయాలి. 2 విశ్రాంతి దినం ఘనమైనదిగా ఎంచాలి. మనోహరమైనదిగా చేయాలి కదా, మనోహరమైనదిగా ఉండాలి విశ్రాంతి దినం. 2 ఆయన నిన్ను దేశం యొక్క ఉన్న స్థలం మీదకి ఎక్కించాలండి. మొదటిగా విశ్రాంతి దినం మనోహరమైనదిగా ఉండాలి నీ జీవితంలో. 2 విశ్రాంతి దినం ఘనమైనదిగా ఉండాలి నీ జీవితంలో. 3 నీకు ఇష్టమైన పనులు చేయకుండా దేవునికి ఇష్టమైన చేయాలి. 4 వ్యాపారాలు చేయకూడదు, దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి. 5 వ్యాపారం అంటే దేవుని సమయాన్ని దొంగిలించకూడదు. 5 లోక వార్తలు పుట్టించకూడదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి. నీతిమంతుడు మరణం ఇచ్చిన మాట తప్పడంటే ఇచ్చిన మాటకి మాట్లాడిన మాటకి కట్టుబడి ఉంటాడు. అలా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు ఉన్నతమైన స్థలాల మీద తీసుకెళ్తారు. అలా కాదని విశ్రాంతి దినం మనోహరమైన ఎంచుకోకుండా ఘనమైనది ఎంచుకోకుండా నీకు ఇష్టమైన పనులు చేసుకుంటూ వ్యాపారం చేసుకుంటూ లోకవార్తలు పుట్టించుకుంటూ వెళ్తే నువ్వు ఉన్నతమైన స్థలాల మీదకి ఎక్కువ. ఈ రోజు వాగ్దానం ఇచ్చాడులే, దేవుడు నన్ను ఉన్నతమైన స్థలం మీదకి ఎక్కిస్తాడు అన్నాడు అని నువ్వు అనుకున్నావు అనుకో, అది ఎక్కిడైనా ఆయన ఎక్కించాలంటే నీకు ఈ జీవితం ఉండాలి. నిన్ను ఉన్నతమైన స్థలం మీదకి ఎక్కిస్తాడన్నాడు. ఎక్కిస్తాడు ఎప్పుడు? ఇలాంటి 500 అనుభవం కలిగిన జీవితం నీకు ఉంటే విశ్రాంతి దినం మనోహరమైనదిగా ఘనమైనదిగా, ఇంకా నీకు ఇష్టమైన పనులు చేయకుండా దేవునికి ఇష్టమైన చేస్తూ, వ్యాపారం చేయకుండా దేవుని సమయాన్ని దేవునికి ఇస్తూ, లోకవార్తలు పుట్టించుకోకుండా ఉంటే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలానికి ఎక్కిస్తాడు. అలా కాకుండా నీకు ఇష్టం వచ్చిన జీవితాన్ని నువ్వు జీవించవు అనుకో, నీ సేవకుడికి కానీ దేవుని బిడ్డలు కానీ విరోధంగా జీవిస్తే నువ్వు ఉన్నతమైన స్థలాలకు ఎక్కువ దిగజారిపోతావు. అది గుర్తుపెట్టుకుని మంచి జీవితాన్ని మనం జీవించినట్టు నా జీవితం నేను ఎంతమందిని చూసా. దేవుని సేవకులు విరోధంగా ఉండి ఏడకెరకో అమెరికాకి ఆస్ట్రేలియా పోవాలనుకున్నవాడు దిగజారిపోయారు. వెళ్ళలేని స్థితి ఉంది. కారణం వాళ్ళు దేవునికి విరోధమైన పనులు చేసిన కార్యాలు. అలా మనం కూడా చేస్తే ఉన్నతమైన స్థితిలోకి దేవుని ఎక్కించడు. నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుకున్నప్పుడు అప్పుడు దేవుడు నిన్ను ఎక్కడ పంపించాలి అక్కడికి ఉన్నతమైన స్థానానికి, దేశం యొక్క ఉన్నతమైన స్థానానికి దేవుడు ఎక్కిస్తాడు. అట్లు దేవుడు మన జీవితంలో బలహీనత సరిచేసి ఉన్నతమైన స్థానాన్ని దేవుడు ఎక్కించినట్టు ప్రభు సాయించను కాక ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. విత్తబడే మాటలకు నీరు కట్టి ఫలింపచేయండి. దేశం యొక్క ఉన్నతమైన స్థలంలోకి మమ్మల్ని ఎక్కించాలంటే అవసరమైన క్రైస్తవ జీవితం విశ్రాంతి దినం ఘనమైనది ఉంచాలా, అది విశ్రాంతి దినం మనోహరమైనది ఉండాలి. మాకు ఇష్టమైన పనులు చేయకూడదు, మీకు ఇష్టమైన చేయాలా. వ్యాపారాలు చేయకుండా మీ సమయాన్ని మీకు ఇవ్వాలి. వ్యాపారాలు కాదు, ఏదైనా సరే మీ సమయం మీకు ఇవ్వాలి. ఇంకా ప్రభు లోకవార్తలు పుట్టించుకొని జీవించాలి. అట్టి జీవితాన్ని మీరు ఉన్నతమైన దేశం యొక్క ఉన్నతమైన స్థలంలోకి ఎక్కించడానికి అవసరమైన జీవితం క్రీస్తులో నాకు అనుగ్రహించి మహిమ పొంది ఇప్పటి వరకు లేదు. దాన్ని పోగొట్టుకుని మీరు ఇచ్చినా కానీ పోగొట్టుకున్నా క్షమించి యేసు ప్రభు కలువరిశిలో రక్తం ద్వారా నేను పోగొట్టుకున్న ఉన్నతమైన స్థలంలోకి ఎక్కే జీవితాన్ని నాలో ఉన్న బలహీనత అవిధేయతలు క్షమించి తిరిగి నాకు ఇమ్మని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో శుభవందనములు. ప్రైజ్ ది లార్డ్.